జేఎంఆర్ ప్రేక్షక మహాశయులకు మీ అప్పారబోని నమస్కారాలు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ వెనుకబాటు కారణం ఎవరు అంటే మన రాజకీయ నాయకులు. ఉత్తరాంధ్రలో ఒక్క విశాఖపట్నం స్వతహాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే దానికున్న సహజ వనరులతో సహజ వనరులతో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. ఇదొక మినీ ఇండియా లాంటిది విశాఖపట్నం. అది తప్పితే మిగతా ఏరియా అంతా శ్రీకాకుళం మొదలుకొని ఈ యొక్క నర్సీపట్నం అన్ని ఏరియాలను చూసుకుంటే ఎక్కడ అభివృద్ధి లేదు. చాలామంది చదువుకున్న వాళ్ళు కానీ కార్మికులు కానీ వలస వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏ నాయకుడు కూడా ఒక ప్రణాళిక చేయలేదు. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వాళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు. యాక్చువల్గా ఎంపీలుగా మొదట ఎవరండి? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బయట, తర్వాత ఎవరు దగ్గుబాటి పురంధేశ్వర గారు బయట, ఎంవిఎస్ మూర్తి అంటారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? యాక్చువల్గా ఆయన మన విశాఖపట్నం కాదే, గోల్స్పాటి మూర్తి గారిది. ఆయన బయట నుంచి వచ్చిన వ్యక్తే. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మన విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయకుండా వాళ్ళు ఇక్కడ సంపదలు సంపాదించుకొని ఇంకో వేరే దగ్గర వాళ్ళ తాలూకా అభివృద్ధి కోరుకుంటుంటారు. ఇక్కడ సంపద సంపాదించుకుంటున్నారు కానీ వేరే దగ్గర అభివృద్ధి కోరుకుంటున్నారు. నిజంగా మన పాలిట, ఉత్తరాంధ్ర ప్రజల పాలిట మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు లాస్ట్ 2019 అసెంబ్లీ ఎలక్షన్లో. అసెంబ్లీలు ఏమని, ఆంధ్రాకి 3 క్యాపిటల్ నేను ప్రవేశపెడతాను. శాసన రాజధాని అమరావతి అంటే తుళ్ళూరు, ఉద్దండరాయపాలెం ఆ ఏరియాలో పెడతారు. అమరావతి అంటే అమరావతికి తుళ్ళూరుకి 40 కిలోమీటర్ల దూరం. తూలూరు, ఉద్దండరాయపాలెం ఆ 29 గ్రామాల ప్రజలు ఒకే సామాజిక వర్గానికి చెంది, ఎక్కువ మంది సామాజిక వర్గం చెందినటువంటి ఆ గ్రామ ప్రజల దగ్గర మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినటువంటి క్యాపిటల్ అది కాదని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శాసన రాజధానిగా ఉంచుతూ, విశాఖపట్నాన్ని క్యాపిటల్ రాజధానిగా ఉంచుతూ, కర్నూలుని ఎన్నాళ్ళ నుంచో వారి కోరిక న్యాయ రాజధానిగా అక్కడ ఉంచాలని ప్రతిపాదిస్తే దీనికి నానా యాగి చేసి కోర్టులు అవన్నీ ఎక్కడ పెడితే అక్కడ తిరిగేసి అతన్ని కానీయకుండా చేశారు. ఈసారి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు, నేను విశాఖపట్నం క్యాపిటల్ రాజధానిగా నేను డిక్లేర్ చేస్తాను, ఇక్కడే నా యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని చెప్పిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా మన ఉత్తరాంధ్ర ప్రజలు ఈ యొక్క అభివృద్ధికి సహకరించకపోతే మనల్ని ఎవ్వరూ క్షమించరు. మన 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 మనకు కూడా అభివృద్ధి కావాలి కదా, ఉత్తరాంధ్ర ప్రజలు అభివృద్ధి కావాలి కదా. ఇక్కడ ఏమిటి తక్కువ? ఉత్తరాంధ్ర అక్కడైతే లక్షల కోట్లు పోస్తే కానీ ఒక నగర నిర్మాణం అవ్వదు. దట్టు ఒక 10, 15, 20 సంవత్సరాలు అయితే కానీ ఒక నగర నిర్మాణం అవ్వదు. కానీ విశాఖపట్నం అలా కాదే, త్వరితంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. అన్ని సకల హంగులు ఉన్నాయి. ఒక పక్కన బీచ్లు ఉన్నాయి, ఒక పక్కన కర్మాగారాలు ఉన్నాయి, ఒక పక్కన ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కలగలుపుతూ చేస్తే ఒక పారిశ్రామికదారుడు కానీ ఒక పెట్టుబడిదారుడు కానీ ఎందుకు వస్తాడు? వాడికి అనుగుణంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయో లేవో అని చూస్తాడు. అంతే తప్పించి చుట్టూ పంట పొలాలు చూసి ఎవరు మనకు పరిశ్రమలకు రారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తయారవుతుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత పరిశ్రమదారుడు పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఏమీ లేని దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టంటే ఎవరు పెడతారండి? ఇదే మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కలిసి ఈ అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒత్తాసు పలకాలి. మొన్న అమిత్ షా గారు ఒక సభలో మాట్లాడుతూ అమరావతిని క్యాపిటల్ చేయడానికి కట్టుబడి. మరి 4 సంవత్సరాలు బట్టి ఏం చేశారండి? 2014-19లో కూడా మీరే ఉన్నారు కదా, మట్టి చెంబు నీళ్ళు మట్టి తీసుకొచ్చి ఇచ్చారు కదా, మరి ఎందుకు మీరు సహకరించలేకపోయారు?
భూదోపిడీ జరిగిందని మీరే ఆరోపించారు కదా, ఎందుకు క్యాపిటల్ కట్టడానికి సహకరించలేదు? ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చాయి కాబట్టి కూటమి అదే కూటమి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మరలా మీరు అక్కడే రాజధాని కడతా ఉంటున్నారు. ఇది అంటే ఉత్తరాంధ్ర వాళ్ళని మోసం చేయడం కాదా? అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు మీరు ఏది చెప్తే మేము వినాలా? ఉత్తర భారతదేశం వాళ్ళు, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏది చెప్తే దక్షిణ భారతదేశం వినాలన్నట్టు మీరు ఏది చెప్తే మేము ఉత్తరాంధ్ర వాళ్ళందరూ మీకు సపోర్ట్ ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలని? మీరు ఏం చేశారు? ఆంధ్రాకి మీరు ఏం చేస్తారు? పోలవరం కట్టారా? పోలవరం మీరు కడతారనేసి విభజన హామీలు ఉంటే ఎందుకు ఇప్పటి వరకు కట్టలేకపోయారు? 2 సంవత్సరాలు పోలవరం కట్టేస్తానంటారు. ఇప్పుడే ఏమో 5 సంవత్సరాలు ఏంది, ఎందుకు కట్టలేదు? రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులకే మీరు మోక్షం ఇవ్వలేదే. ఇప్పుడు మీరు పోలవరం మీరు కట్టేస్తారనేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. మేము కట్టిన డబ్బులే, మేము జిఎస్టీ రూపంలో కట్టిన డబ్బులే మాకు 60% ఇస్తున్నారు తప్పించి మీరు ఎక్స్ట్రా పైసలు మాకు ఇవ్వట్లేదే. కరోనాలో దేశంలోనే నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా ప్రసిద్ధి వాటిని నిర్మూలించడానికి ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఉంటే మీరేం చేశారు? అప్పుడు బ్రహ్మాండంగా మెచ్చుకొని ఇప్పుడు బాగోలేదంటారా? అప్పుడు ఈ 5 సంవత్సరాలు బట్టి బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరే కితాబులు ఇచ్చి ఇప్పుడు అవినీతి పాలన అంటారా? ఇది ఎక్కడ దొంగ ప్రమాణం అండి? రాజకీయాలు చేయొచ్చు, కానీ లేనివి ఉన్నట్టుగా చెప్పడం కరెక్ట్ కాదు. మీరు కూటమి చేసింది గెలండి. ఏం చేశారండి మీరు? ఆంధ్ర మీరు ఏం చేశారండి? బీజేపీ వాళ్ళు అందరితో పాటు పథకాలు ఇస్తారు, తప్పదు. అది అందరితో పాటు పథకాలు ఇస్తారు, తప్పదు. లేకపోతే ఏం చేస్తారు? ఈ కోట్ల అప్పు, మీరు చేసిన లక్షల కోట్ల అప్పులు, ఇవన్నీ ఏం చేస్తారు? అప్పు చేయకుండా, మీరు అప్పు చేయకుండా దేశాన్ని నిలుతున్నారా? జగన్మోహన్ రెడ్డి అప్పు చేయలేదా? చంద్రబాబు నాయుడు అప్పు చేయలేదా? నీతి ఆయోగే చెప్పింది బ్రహ్మాండమైన ఆర్థిక క్రమశిక్షణ కలిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని. మీరు ఇప్పుడు వచ్చి చవాకులు పెళ్తే నమ్మేవారు ఎవరు కాదు. ఇక్కడ వెర్రి పుష్పాలు ఎవరు లేరు. ఆంధ్రాలో వెర్రి పుష్పాలు లేరు. మీలాగా మతానికి జోహార్ అనే లేరు. మతం గౌరవిస్తాం అంతే, మతోన్మాదనం కాదు మీకులాగా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని సంక్షేమం చూసి ఓర్వలేక మీరు మళ్ళా అమరావతిని రాజధాని చేస్తానని మీరు చెప్తారా? అంటే మేము ఉత్తరాంధ్రలో నోరు మూసుకొని కూర్చోవాలా? మాకు అవసరం లేదా అభివృద్ధి? మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. ఒక ఉత్తరాంధ్ర రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. మన కాకినాడలో 1000 రూపాయలతో 1000 కోట్లతో ఒక కార్బన్ ఫెర్టిలైజర్స్ వారు కర్మాగారం పెడితే అది అభివృద్ధి కాదా? ఇవన్నీ ఎవరికి కనబడవా? విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ 10,000 మంది ఉద్యోగాలు వస్తాయి, శరవేగంగా నిర్మాణం జరుగుతుంది, అది అభివృద్ధి కాదా? ఏం చేయలేదు అతను. అవినీతి అన్నప్పుడు అవినీతి మీరే చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు పోలవరం అనేసి. అలాంటి వ్యక్తితో మీరు ఇవాళ కలిసి పోలవరం 2 ఏళ్ళు కడతామని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదం అండి నిజంగాను. ఇది నిజంగా హాస్యాస్పదమైన ఇది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకుండా మనకి అభివృద్ధి ఎవరైతే చేస్తారో ఆయనకే మనం ఓటు వేసి గెలిపించుకోవాలి. ఈ బీజేపీ కానీ, ఈ తెలుగుదేశం ఇప్పుడు పెత్తందారులకు కొమ్ము కాసే ఇదే పార్టీయే. ఎవరికి పేదవాళ్ళకి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పేదల సంక్షేమాన్ని చూసి ఓర్వలేక పెత్తందారులకు ఎక్కడ నష్టం వస్తుందని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ సంస్థలకు, ఎవరు నారాయణ చైతన్యలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్యాన్ చేస్తే వాళ్ళకి బ్రహ్మాండం లబ్ధి చేకూరుతుంది. ఇంతకుముందు ఆ రణగొండ అసలు లేదే. ఎలాగ రిజల్ట్స్ వచ్చినట్టే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 2, నెంబర్ 3 అలాంటి రణగొండలు ఇప్పుడు లేవే. గవర్నమెంట్ స్కూల్లో కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. క్రమేపీ వస్తాయి, కంటిన్యూగా వస్తుంది అంతే తప్పించి ఒకేసారి వచ్చింది కదా. దానికి ముందు అభివృద్ధికి బాటలు వేయాలి. నాడు నేడు స్కూల్ ద్వారా అభివృద్ధికి బాటలు వేశారు అంతే తప్పించి అమరావతిని రాజధాని చేసి మమ్మల్ని మా కడుపు కొడతారా? మేము అభివృద్ధికి మేము నోచుకోమా? అక్కడ పచ్చని పంట పొలాలు తీసేస్తే ఎవరికండి నష్టం? పచ్చని పంట పొలాలు తీసినప్పుడు ఎవరికి నష్టం? 10 లక్షల కోట్లు మీరు ఇస్తారా రాజధాని నిర్మాణం చేయడానికి? దట్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అప్పటి వరకు మేము ఉండాలా వద్దా? మీరు 20 సంవత్సరాలకి ఎప్పుడో రాజధాని నిర్మాణం చేస్తే అప్పటి వరకు మేము ఉండాలా వద్దా? ఈరోజు ఇక్కడ శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నట్టు మన విశాఖపట్నం కాదని ఏదో అక్కడ ఒక 29 గ్రామాల మధ్యలో
రాజధాని పెట్టేసి అక్కడికే రండి పుండి అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. మీ మీ ఇప్పుడు మీ ఉత్తరప్రదేశ్లోనే ఉంది, అలహాబాద్లో ఎందుకు హైకోర్టు ఉంది అంటే అక్కడ పెట్టారు, ఓకే రైట్. అలాగే ఇక్కడ కూడా ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నారు, అది తప్పే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో లక్నో క్యాపిటల్ అయినా అలహాబాద్లో ఎందుకు హైకోర్టు పెట్టారు, వికేంద్రీకరణ చేశారు. అట్లానే ఇక్కడ కూడా వికేంద్రీకరణ చేస్తున్నారు. దట్ గ్రామ సచివాలయం ద్వారా అసలు సచివాలయంకి వచ్చే అవకాశం ఎవరికి లేదు. గ్రామ సచివాలయం పెట్టడం వల్ల 600 పౌర సేవలు బ్రహ్మాండంగా మాకు వస్తున్నాయండి. అందువల్ల ఉత్తరాంధ్ర ప్రజలారా మీరు మరొకసారి ఆలోచించండి. మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మనకి క్యాపిటల్ రావడం చాలా సంతోషం. కాబట్టి ఈ క్యాపిటల్కి మద్దతుగా మనందరం ఉత్తరాంధ్ర అంతా మనం జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.